జగన్ సర్కార్ పై బీజేపీ నేత ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేశారని వారోత్సవాలు జరుపుకుంటారు అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం, కొల్లగొట్టడం. ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవడం, దాచుకోవడమే అంటున్నారు. ఇందిరమ్మ పాలనలో పిల్లలకు సరైన భోజనం కూడా అందించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు ప్రభాకర్. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పని చాలా గొప్పగా చెప్తున్నారు. 1వ తారీఖు నుంచి సంబరాలు చేస్తారట, వీళ్ళు ప్రజలతో కలిసి ఉత్సవాలు చేస్తారట. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే బీర్లు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం, కొల్లగొట్టడం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవటం, దాచుకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే అధిష్టానానికి కప్పం కట్టడం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలో గత సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే విషపూరితమైనటువంటి ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు, ఒకసారి కాదు, ఒక చోట కాదు, ఒక పాఠశాల కాదు, ఒక ఆశ్రమ పాఠశాల కాదు, అనేక పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఒక ప్రాణం కూడా పోతే పట్టించుకునేటువంటి నాదుడు లేనటువంటి ఒక పాలన ఇది ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా